హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి థాట్స్. ఈరోజు క్లాస్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి, కస్టమర్స్ బట్టలు కుట్టే వాళ్ళకి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే ఆ టిప్స్ అన్నీ మీకైతే ఈజీగా అర్థమవుతాయి. అయితే ఈరోజు క్లాసులో ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసేటప్పుడు ఏ సైజుకి అవని సరే, చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సైజు గురించి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా! ఏ సైజు వాళ్ళకైనా ఎలా కటింగ్ చేసుకోవాలో, తక్కువ లైనింగ్ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. తక్కువ లైనింగ్‌లోనే మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఓల్డ్ శారీ మొత్తం అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఈ ఓల్డ్ శారీలో ఆల్రెడీ బ్లౌజ్ అయితే తీసి కుట్టించేసి ఉంటారు కదా! ఇది మనకి కస్టమర్స్ నుండి వచ్చేదే అన్నమాట. సరేనా? ఇప్పుడైతే నేను పళ్ళు పార్ట్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. పళ్ళు కటింగ్ చేసేటప్పుడు కింద క్లాత్ శారీ ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి బాడీ వస్తుంది. ఇది శారీ ఒక్క సైడే మనకి బార్డర్ వచ్చింది. పైనకి రాలేదు. స్టార్టింగ్‌లో బుట్టీస్ ఎక్కువ బుట్ట వచ్చింది కదా! అది మనము ఫ్రంట్ సైడ్ ఏసుకుండేటట్టు చూసుకోవాలి. అంటే స్టిచ్చింగ్‌లో మనం చూసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి శారీ మొత్తం ఎంత గేరుందో ఒకసారి అయితే చూద్దాము. ఒకసారి కొలుసుకుంటే మనకు అవగాహన అనేది ఉంటుందనమాట. ఎంతున్నా పర్లేదు. కాకపోతే ఎంతుందో ఒకసారి చూస్తే మనకి 4.5 మీటర్ అయితే ఉంది. ఈ స్టార్టింగ్‌లో కొద్దిగా గజిబిజిగా మనకైతే పీకో ఉండి కొంచెం గజిబిజిగా ఉందని నేను కటింగ్ చేసేస్తున్నా. 4.5 మీటర్ శారీ కూడా నేను మొత్తం ఈ విధంగా నేనైతే ఫోల్డింగ్ అయితే చేసేసాను. 4 ఫోల్డింగ్‌లు అయితే చేసేసాను. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొడవైతే చూద్దాము. మనకి బాడీ మెజర్‌మెంట్స్‌తో అయితే వస్తుంది. బాడీ మెజర్‌మెంట్స్‌లో మనకి కింద గేరు అంటే బాటమ్ పొడవొచ్చేసి మనకి 31 ఇంచ్ కావాలి. 31 ఇంచుకి ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. పైన కుట్టుల్లోకి ఖర్చుకి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ చేసుకుందాం. అయితే పొడవు ఒకవేళ మీకు ఎవరికైనా ఎక్కువ పొడవు కావాలంటే ఆ క్లాత్ కూడా మిగలదనమాట. అంతా అయిపోతుంది. సరేనా? మనకిది పొడవు తక్కువుంది కాబట్టి కొద్దిగా మిగిలింది. ఇప్పుడు లైనింగ్. తక్కువ లైనింగ్ ఎలా వాడాలో మనమైతే చూద్దాం. ఇలా వెడల్పులో కూడా మనం తీసుకోవచ్చు. వెడల్పులో తీస్తే మన క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుందనమాట. ఎందుకంటే పొడవొచ్చేసి ఆ వెడల్పులో పొడవొచ్చేసి మనకి 38 ఇంచీలొచ్చింది. మనం 30 ఇంచీలే తీసుకుంటాం. లైనింగ్ వచ్చేసి 30 ఇంచీలే తీసుకుంటాం. ఎందుకంటే మెయినే మనం 32 తీసుకున్నాం కదా! ఇది 30 ఇంచీలయితే సరిపోతుందనమాట. కాబట్టి మనకు 38 ఇంకా ఎక్కువే వచ్చింది కాబట్టి మనకు వేస్ట్ అయిపోతుంది. క్లాత్ కొంచెమంతా ఒక 5 ఇంచీలు అలా వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ కాకుండా తీసుకోవాలంటే చూడండి లైనింగ్ ఫోల్డింగ్ మనం షాపుల్లో కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అక్కడ నేను 30 ఇంచీలకు మార్క్ చేసుకున్నాను. అది డబుల్ పెట్టాను. అలానే త్రిబుల్ పెట్టాను. దీనికొచ్చేసి మనము ఇప్పుడు శారీ పెట్టికోట్ కటింగ్ అయితే ఇక్కడ పెట్టట్లేదు. మామూలుగా ఫ్రిల్సే పెడుతున్నాం. నడుముకు కూడా ఫ్రిల్సే పెడుతున్నాం. నడుముకు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు 3 మీటర్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు చాలామంది. అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు. కింద క్లాత్ కొంచెం వేస్ట్ అయిపోతూ ఉంటుందనమాట పొడవు ఎక్కువ తీసుకుంటే. ఇప్పుడు మనం మెయిన్ పొడవు తీసుకొని 3 మడతలైతే పెట్టేసాం కదా! అలా 3 మడతలు పెట్టేసి ఇలా ఓపెన్ చేసేస్తున్నాం. ఏ పీస్‌కి ఆ పీస్ అలా ఓపెన్ చేసామంటే మనకి 3 అంటే 3 లేయర్లు ఉంది గదా! ఒక లేయర్ వచ్చేసి ఫ్రంట్, ఒకటొచ్చేసి బ్యాక్, ఇంకొకటొచ్చేసి మిడిల్‌కి కట్ చేసుకున్నామంటే ఫ్రంట్‌కి ఒక సగం వస్తుంది, బ్యాక్‌కి ఒక సగం వస్తుంది. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తాను. మనకక్కడ మిగిలిపోయింది కదా! క్లాత్ అనేది 3 మీటర్స్‌లో మిగిలింది. చాలా క్లాత్. అదే మనకి బాడీకైతే సరిపోతుందనమాట. అయితే ఇక్కడ బాడీకొచ్చేసి మనకి పళ్ళు బ్లూలో ఉంది కాబట్టి నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కూడా తక్కువ లైనింగ్‌లో ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలో మనమైతే చూద్దాము. ఈ లైనింగ్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం పొడవులు, లూజులో అయితే ఒకసారి చూద్దాము. నడుము లూజ్ అయితే మనకి 32 ఉంది. ఆ 32లో నాలుగో భాగం మనకి 8 ఇంచీలు అయితే వస్తుంది కదా! 8 ఇంచీల్లో ఖర్చు మనం ఒక 3 ఇంచ్ తీసేసుకుందాం. అలా 11 ఇంచీలు. 11 ఇంచీలకి మనం మార్క్ చేసామంటే చూడండి అక్కడ క్లాత్ అనేది మనకి వేస్ట్ అయితే అయిపోతుంది. అలా వేస్ట్ కాకుండా నేనిక్కడ క్లాత్ మొత్తం ఓపెన్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇది మనకి ఇందులో మనకి సేఫ్ బెల్ట్‌లు గానీ ఏమీ రావు. నడుము పట్టీలు ఏమీ రావు. ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా నేను అడ్డంగా ఇలా ఫోల్డ్ చేశాను. ఓపెన్ చేసి ఫోల్డ్ చేస్తే మనకి 11 ఇంచీలు అనుకున్నాం కదా! 11 కాకపోతే 12 తీసుకుందాం. 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లమ్ అయితే లేదు. కొంచెం ఇటు ఇంకా జరుపుకుందాం. అలా జరుపుకున్న తర్వాత మనకి చూడండి ఈ విధంగా పెట్టేసి పైన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ తక్కువ క్లాత్‌లో కరెక్ట్ మెజరింగ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ మన వేస్ట్ అయ్యేది ఆర్మ్ హోల్ లూజ్‌లో పోయేదే గానీ తర్వాత వేస్ట్ అయితే ఎక్కడ ఉండదు. అయితే ఇప్పుడొచ్చేసి మనం పొడవు 14 ఇంచీలుంది. పొడవు 14కి ఒక 1 ఇంచ్ ఖర్చు తీసేసుకుంటే పైనకి, కిందకి హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్.
15 ఇంచీలు. 15 ఇంచీలకి స్టార్టింగ్‌లోను, ఇటు ఎండింగ్‌లోను నేనైతే మార్క్ అయితే చేశాను. అలా 15 ఇంచీలు తీసుకున్నాక నడుము లూజ్ మనకి 32 కదా! 32లో సగం 16, 16లో సగం 8, 8 ఇంచీలకు మార్క్ చేసుకొని, డాట్ మధ్యలో మనకి డాట్ ఒక 1 ఇంచ్ వస్తుంది. డాట్‌కి ఒక 1 ఇంచ్ పెడదాము. ఖర్చు 2 ఇంచీలు తీసుకుందాం. టోటల్‌గా 3 ఇంచ్. 8 ప్లస్ 3 ఇంచీలు 11 ఇంచీలకైతే మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నెక్ తాలూకు వెడల్పొచ్చేసి 3 ఇంచీలయితే నేనిక్కడ తీసుకున్నాను. ఇదొచ్చేసి మనకి కస్టమర్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఈ కస్టమర్ వచ్చేసి కొద్దిగా బ్రాడ్‌గా అలానే కొద్దిగా డీప్‌గా యేసుకుంటారు. నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను. సరేనా? 7 ఇంచీలు నెక్ డౌన్ పెట్టాను. 3 ఇంచులు నెక్ వెడల్పు పెట్టాను. అక్కడ బాక్స్ అయితే తీసేసుకుంటున్నాననమాట. అయితే మనకిది బాడీ మెజర్‌మెంట్స్‌తో వచ్చింది. మీకెంత కావాలన్నా ఇదే పద్ధతిలో తీసేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 ఇంచీలు తీసుకున్నాం. మెయిన్ వచ్చేసి 3 ఇంచీలు, 1 ఇంచ్ ఖర్చు పెట్టాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచీలు పెట్టాను. 6.5 ఇంచీలు పెట్టేసి నేను బాక్స్ అయితే తీసేసాను. అలా 1.5 అయితే ఆర్మ్ హోల్‌లో 1.5 ఇంచ్ పెట్టాను. ఎందుకంటే మనకు లాంగ్ ఫ్రాక్ టైట్ ఫిట్ ఏమి రాదు. కొద్దిగా లూజ్ ఫిట్టే వస్తుంది. కాబట్టి 1.5 తీసుకున్నా ఆర్మ్ హోల్‌లో. తీసుకున్న తర్వాత మనమైతే కొలుసుకుందాం. కొలిసిన తర్వాత మనమైతే చూసుకుందాం. ఆర్మ్ రౌండ్ అనేది కొలుసుకుందాం. అయితే ఇక్కడ చెస్ట్ లూజ్ మనం చూసుకోవాలి కదా! చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచీలు వచ్చింది. అందులో నాలుగో భాగం 9 ఇంచీలు. 9 ఇంచీలకు మార్క్ చేసుకుందాము. 2 ఇంచీలు మాక్సిమం 2 ఇంచీలు ఖర్చు ఉంటే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ ఏమీ రావు కాబట్టి సరిపోతుంది. అయితే 9 + 2 11. మన కింద 11 వచ్చింది. సమానం సరిపోయింది కదా! నడుము లూజులోను, చెస్ట్ లూజులోను. 2 ఇంచులు ఖర్చు పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు పాయింట్‌కి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత అంటే 8.5 ఇంచీలయితే సరిపోతుంది. మాక్సిమం 8 ఇంచీలే. మన బాడీ మెజర్‌మెంట్‌లో ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులొచ్చింది. కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి. షోల్డర్ కుట్టుల్లోకెళ్తుంది. దాని గురించి. 8.5 వచ్చిందా లేదని నేను చెక్ చేసుకోను. మనకు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 8.5 వచ్చింది. 2 ఇంచులు ఖర్చు పాయింట్ వచ్చింది. ఓకేనా? మనకి ఇది బాడీ మాత్రము బ్యాక్, ఫ్రంట్ సేమ్ సమానంగా అయితే వచ్చేసిందనమాట. ఇంకా ఆ విధంగా రౌండ్స్ అంతా నీట్‌గా చేసేసుకొని, మనం రౌండ్స్ ఇక్కడ ఏమీ కటింగ్ చేసుకోవద్దు. అలా షోల్డర్ పాయింట్ నుండి మనం కటింగ్ చేసుకుందాం. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేశాక మనం రౌండ్స్ కట్ చేసుకుందాం. ఎందుకంటే బ్యాక్ సైడ్‌కి ఎక్కువ వస్తుంది. ఫ్రంట్ సైడ్‌కి తక్కువ వస్తుంది నెక్ డౌన్. కాబట్టి ఆ విధంగా. అయితే ఈ చివర్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు పాయింట్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అలా మనం తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్‌గా ముడతలు లేకుండా సంక భాగంలో గానీ, నడుము దగ్గర గానీ నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను రౌండ్ అయితే తీసేస్తున్నాను. ఇలా రౌండ్ తీసేసి కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఆర్మ్ హోల్‌లో ఒక పావించు అలా ఒక పావించు గానీ, హాఫ్ ఇంచ్ గానీ ఆ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది లోతు. తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ విషయానికొచ్చేసరికి మనకి నెక్ డీప్ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు ఫ్రంట్ సైడ్ పెట్టాము. ఇక్కడ కూడా పెట్టేద్దాము. నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 8 ఇంచీలు అయితే పెడుతున్నాను. ఇలా పెట్టేసి మనం బాక్స్ తీసి దీనికి కూడా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకి బాడీ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇది బాడీ మెజర్‌మెంట్స్‌తో కదా! చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. తక్కువ లైనింగ్‌లో చూసారా? మనకి లైనింగ్‌లో ఒక చిన్న పీస్ కూడా వేస్ట్ అయితే కాదు. ఆర్మ్ హోల్‌లో మిగిలిన క్లాతే మనకి వేస్ట్ అయింది. మనము ఈ విధంగా దీనికి సేఫ్ బెల్ట్‌లు అవసరం లేదు. నడుము పట్టీలు, మెడ పట్టీలు అలాంటివేవి అవసరం లేదు కాబట్టి ఉన్న లైనింగ్‌లోనే కరెక్ట్‌గా మనం తీసుకుంటే సరిపోతుంది. ఆ క్లాత్ అయితే ఉంది కదా! ఈ క్లాత్‌లో మనము హ్యాండ్స్ అయితే తీసుకుందాము. ఇంకా చిన్న సైజు వాళ్ళకైతే తక్కువ క్లాత్‌లో అయిపోతుంది. ఒక హాఫ్ మీటర్ క్లాత్‌లోనే అయిపోతుంది. ఇలా షార్ట్ హ్యాండ్సే ఈవిడకొస్తాయి కాబట్టి ఈ విధంగా క్లాత్‌ని ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలో నేనైతే చూస్తున్నాను. ఇక్కడ ఈ క్లాత్ చూడండి. ఒక పావు మీటర్ క్లాత్ అయితే మిగిలింది కదా! పావు మీటర్ కంటే ఇంకా తక్కువే మిగిలింది. ఈ క్లాత్‌లో మనము హ్యాండ్స్ నిలువుగా ఏస్తే సరిపోవట్లేదు కాబట్టి ఇలా ఏస్తే మనకి ఖర్చుకి అతుకులనేది పడతది. ఈ విధంగా నేనైతే అడ్డంగా మడత పెట్టాను. అలా అడ్డంగా మడత పెట్టి ఇప్పుడు హ్యాండ్ పొడవు సరిపోతుందా లేదని ఒకసారి చూసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు మనకు సరిపోయిందనమాట. 5.5 ఉంది ఆ సిస్టర్ హ్యాండ్ పొడవు. మనకి 1 ఇంచ్ ఖర్చుతో 6.5 ఉంటే చాలు. 6.5 అయితే మనకి పొడవనేది వచ్చేసింది. హ్యాండ్ లూజ్ అనేది మనకి 8 ఇంచెస్ ఉంది. కాబట్టి 8 ఇంచెస్‌కి మార్క్ చేసుకుందాం. హ్యాండ్ పొడవు 5.5 ఉంది. సరిపోతుంది. 6.5 ఉంది. సరిపోతుంది. ఆర్మ్ హోల్ లూజ్ అయితే మనం ఆల్రెడీ చూసాం కదా! 8.5 మనం బాడీకి తీసుకున్నాం కదా! 8.5 ప్లస్ 2 ఇంచులు ఖర్చు. కాబట్టి ఉన్నదున్నట్టుగా ఆ విధంగా చూసుకొని మార్క్ చేసుకుందాం. సరేనా? 8.5.
ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచ్‌కి అయితే పెట్టాను. మనకు హాఫ్ హ్యాండ్సే కాబట్టి 3 ఇంచ్ అయితే సరిపోతుంది. సరేనా? ఈ విధంగా షోల్డర్ దగ్గర అయితే ఒక 1 ½ తీసుకొని అక్కడి నుండి రౌండ్ ఇచ్చుకున్నాను. నీట్‌గా రౌండ్ మనం తీసుకున్నాక ఇప్పుడు ఖర్చు పాయింట్ 2 ఇంచీలు మనం బాడీలో పెట్టాం కదా! ఇక్కడ కూడా 2 ఇంచీలు ఖర్చు పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ బాడీలో మనం 8.5 తీసాం కదా! ఇక్కడ కూడా 8.5 ఉందా లేదని చెక్ చేసుకోండి. ఖర్చుతో కలిపి 10.5 అయితే రావాలి. అలానే లోతు కూడా మనమైతే తీసుకున్నాం. ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుందాం. ఇప్పుడు ఈ పీస్‌నైతే కటింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ లాస్ట్‌లో మనకు క్లాత్ మిగిలింది కదా! సగం సగం మిగిలింది కదా! ఆ క్లాత్ కూడా మనకి వేస్ట్ కాకుండా కంప్లీట్‌గా ఒకేలా రావాలి అంటే క్లాత్ మొత్తం ఓపెన్ చేసి, అడ్డంగా ఫోల్డింగ్ చేసి, ఇంకో వేరే విధంగా కటింగ్ చేసి అక్కడ కూడా మనకు క్లాత్ అనేది మిగులుతుందనమాట. కాకపోతే నేను ఆ హడావిడిలో అలా నేను చేయలేదు. ఇక్కడైతే ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ మొత్తం ఓపెన్ చేసి అలా పెట్టాను. అలా మనం కటింగ్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉండదని చెప్పేసి ఈ విధంగా పెట్టాను. ఈ బోర్డర్‌లో మనము హ్యాండ్స్ తీసుకోవచ్చు. లేదు అంటే మనకి కింద బాటంలో మిగిలింది గదా! అక్కడ ఆ పీస్ కూడా మనము హ్యాండ్స్‌కి యూజ్ చేయొచ్చు. లేదంటే బోర్డర్ యూజ్ చేయొచ్చు. ఇలా బాడీ అయితే కట్ చేసుకుందాం. బాడీకి సైడ్ ఖర్చుల్లో మనకు క్లాత్ సరిపోలేదు. స్టిచ్చింగ్ వీడియోలో నేనైతే చూపిస్తాను. మనకు కటింగ్ చాలా ఈజీగా అయిపోయింది కదా! తక్కువ టైంలో, తక్కువ లైనింగ్‌తో ఏ సైజు వాళ్ళకైనా మీరు కొత్త వాళ్ళైతే ఈజీగా కటింగ్ చేసుకోగలరు. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో టిప్స్ కూడా ఉన్నాయి. ఆ వీడియో మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.